జైవి ఏబిటీవీ అంబేద్కర్ భవన్ టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది నూతలపాటి రాజు. 1997 ఆగస్టు 11న ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చెలో సెక్రటరియట్ పిలిపించారు. ఆ చెలో సెక్రటరియట్ సందర్భంగా చంద్రబాబు నాయుడు గుర్రాలతో మానవుని తొక్కించి రణరంగం సృష్టించి మరో జలియన్ వాలాబాగ్ని మరిపించారు. అనేక మంది రక్తగాయాలైంది. చనిపోయి అందులో పశ్చిమ గోదావరి జిల్లా చెందిన పానంకి శేషయ్య, మన ఉమ్మడి ప్రకాశం జిల్లా కారంచేడు మండలం దగ్గుబాటికి చెందిన గోపగౌరి నారాయణ అనేవాళ్ళు ఇద్దరు కూడా చనిపోయారు. తర్వాత ఇంకొక ఇద్దరు చనిపోయారు. అనేక మంది క్షతగాత్రులు అయ్యారు. మొత్తం మీద మానవాధికులు కేవలం అంటరాని వాళ్ళుగా ఉండకుండా వీళ్ళు దళిత ఉద్యమంతో కారంచేడు చుట్టూ దళితులకు ఎదిగారు. తర్వాత వీళ్ళు మళ్ళీ బహుజన సమాజ్ పార్టీ రాకతో వీళ్ళు మళ్ళీ దళితులు మాకు రాజ్యాధికారం కావాలి, మీరు ఎంతమంది మేము అంతమంది ఉన్నాం, ఓట్లు ఉంది, మాకు కూడా సీట్లు కావాలి, అధికారం కావాలని చెప్పి తక్కువ శాతం ఉన్న కమ్మారెడ్డి దేశంలో ఈ రాష్ట్రంలో వరకు అధికారం అనిపిస్తున్నారు. ఒకరు మార్చి ఒకరు మేము ఎస్ఎస్టీ బీసీలు మాకు రాజ్యాధికారం కావాలని ఒక డిమాండ్ వచ్చింది. అందుకని వీళ్ళు కలిసి ఉంటేనే ఎస్ఎస్టీ బీసీలు ఇచ్చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు చీల్చి చంద్రబాబు నాయుడుతో పాటు ఆ రోజున కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ తోటి ఈ వర్గీకరణ 1994లో ఎంఆర్పీఎస్ ఏర్పడింది. 1994లోని బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కాన్స్టిట్యూషన్ ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయ్యాడు. 94 వర్గీకరణ కృష్ణమాచార్య ప్రారంభించి ఈ వర్గీకరణ ఉద్యమాన్ని తెచ్చాడు. వ్యతిరేకించిన మారణ మీద మారణకాండ జరిగింది. ఈ సంవత్సరం ఈరోజు కరెక్ట్గా 29 సంవత్సరాలు అయింది. మానవ రక్తదర్పణంతో సుప్రీంకోర్టు కొట్టేసినా కానీ చంద్రబాబు నాయుడు, మోడీ ఇదంతా కూడా అగ్రగర శక్తులు దళితులను అణిచివేయడానికి మనోవాదంతో చట్టంలో లేని పంజాబ్ కోర్టు తీర్పును అమలు చేసి దళితుడైన గవాయి చేత మన సుప్రీంకోర్టు తీర్పిచ్చారు. కానీ వర్గీకరణ అనేది ఆర్టికల్ 351 ప్రకారం సుప్రీంకోర్టులో 1/3 మెజారిటీతో సుప్రీంకోర్టులో ఏ రాజ్యాంగ సవరణ బిల్లు జరగాలి. కానీ సుప్రీంకోర్టు అంతకుముందు కూడా ఎస్ఎస్టీ యాక్ట్ కింద కూడా ఇట్లానే దీన్ని సవరణ చేస్తే మరలా మనం 2015లో ఆందోళన జరిగితే ఉత్తరప్రదేశ్ అన్న దేశం అంతా మరలా 11 మంది చనిపోతే మరలా అప్పుడు పార్లమెంటు సవరణని విరమించుకుంది. కాబట్టి అంటే ఈ వర్గీకరణ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలి, కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చెల్లదు. దాన్ని ఇంకా కావాలని బీజేపీ గవర్నమెంటు ఎడున్న పార్టీలు తెలుగుదేశం కానివ్వండి, వైఎస్ఆర్ పార్టీ కానివ్వండి, జనసేన కానివ్వండి, అనేక దేశాలు అనేక పార్టీలు దళితుల రాజకీయ చైతన్యాన్ని అడ్డుకోవడానికి ఈ మాదిరి మంది వర్గీకరణ చిచ్చిపెట్టారు. కాబట్టి వర్గీకరణ వ్యతిరేక వీరులందరూ కూడా వసూలు బాబి వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడిన వీళ్ళందరూ కూడా ఈరోజు మేము నివాళులు అర్పిస్తాం.